తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై నిన్న తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రధానంగా దానం నాగేందర్ వ్యవహారం చర్చకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించిన విషయాన్ని కూడా పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఫిరాయింపు చట్టం వర్తిస్తుందని పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది.